పరకామణి కేసును సిఐడికి అప్పచెప్పడంతో వైసీపీకి భయం పట్టుకుందని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఇక పరకామణి కేసులో కీలకమైనటువంటి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను హత్య చేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకుంటే రైలు పట్టాలకు దూరంలో బాడీ ఎలా పడిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఆ రోజు కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డాడు. అక్కడ సంఘటన చూసిన తర్వాత ఆయన విచారణకు తిరుపతికి బయలుదేరి వస్తుండగా రైలు పట్టాలకు దూరంగా ఆయన భౌతిక దేహం, ఆయన బాడీ అక్కడ ఉంది. ఆయన నిజంగా ఆత్మహత్యకు కానీ ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడు. బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు. ఈరోజు ఇంతకుముందే వాళ్ళ సతీమణి కూడా మార్చురీకాయకు వచ్చారు. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, నేను విచారణకు వెళ్తున్నాను, ఆ రోజు జరిగిన ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ తెలపదలుచుకున్నాను. స్వామివారి భక్తుడిగా, స్వామివారికి సేవ చేసిన వ్యక్తిగా నాతో తప్పులు చేయించుంటే ఆ తప్పులన్నీ నేను అక్కడ వెల్లడిస్తాను అని స్పష్టంగా కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరిన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. ఎవరైతే ఆ రోజు కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్